మహోన్నతుడా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా స్తోత్రము 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 రాజా. హల్లెలూయా 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 హల్లెలూయా. సర్వాధికారి నీ కొందనాలు నాయన, జీవాధిపతి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. గడిచిన కాలం అంతా నీ కృపలో బలపరిచావు ప్రభు, నీ కొందనాలు నాయన. ఈ నూతన సంవత్సరం ప్రభు మరొక పునరుద్ధానం దినం నాయన నీ సందులో చేరి ప్రభువా నీ స్థుతించే భాగ్యాన్ని ఇచ్చినందుకు నీ కొందనాలు చెల్లిస్తున్నాము నాయన. పాటల్లోనే ఉండి ప్రభు, ప్రార్థనలోనే ఉండయ్యా, కీర్తనలు మాతో మాట్లాడయ్యా, పరిచయం మాతో మాట్లాడయ్యా. నీ స్థలం మాకు తోడు ఉంచు ప్రభు. నేను ఆరాధిస్తుండగా స్థుతిస్తుండగా నాయన నీ నామాన్ని ప్రభు తండ్రి కొనియాడుచుండగా ప్రభు నువ్వు మధ్య సంచరించండి నాయన. నీ కృపై మాకు తోడుగా ఉంచయ్యా, నీ యొక్క సన్నిధి మాకు తోడుగా ఉంచు నాయన. నీ బలం మాకు తోడుగా ఉంచు ప్రభు, నీ ఆత్మ మాకు తోడుగా ఉంచు నాయన. మీ కృప మాకు తోడుగా ఉంచు ప్రభు, సహాయం చేయ్యా. మీ సన్నిధిలో ప్రభు ఆరాధిస్తుండగా ఆయన మమ్మల్ని మీ ఆత్మ చేత బలపరచండి నాయన. నీ వాక్యం చేత మమ్మల్ని ఆదరించండి నాయన. కనికరం చూపే దేవుడు ప్రభు, కృప చూపే దేవుడు నాయన. నీ కృప మాకు అనుగ్రహించండి, గొప్ప కార్యాలు మా జీవితాల్లో జరిగించండి నాయన. ఏ పునరుద్ధరణ ప్రభు మీ సన్నిధిని స్తుతిస్తుండగా ప్రభు మమ్మల్ని సంధించండి నాయన. మా మధ్యలో దిగిరని ప్రభు, మాతో పాటు నడవండి ప్రభు, నీ కొందనాలు నాయన. నీ ఆత్మ మాకు తోడుగా ఉంచు నాయన. పాటల్లో, ప్రార్థనలో నాయన, పేదల సాక్ష్యాల్లో ప్రభు, కీర్తన భాగంలో, వాక్యపరీక్షలో సమస్తములు ప్రభు నేను మాకు తోడై ఉండి నడిపించునైనా బలపరచు ప్రభు. ఎక్కడైతే నేను స్తుతిస్తా ఉన్నారో వారి మధ్యలో సంచరించే దేవుడు నాయన. అయ్యా నువ్వు ప్రభు ప్రతి క్షణం ప్రభు వారితో నివసించిన సంచరించి వారిని బలపరచుటకైనా ఆయన అయ్యా వారి దిగి వచ్చిన దేవుడు నాయన. మీ ఆత్మగా దిగి వచ్చి ఈ కార్యాల పట్ల జరిగించండి, సహాయించే ప్రభు. నీ కృప, నీ సన్నిధి, నీ యొక్క హస్తం మాకు తోడుగా ఉంచి నడిపించమని, ఈ ఆరాధన ఆది నుంచి అంతవరకు ప్రభు మీరు నడిపించి మహిం పొందమని యేసు దివ్య నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను సమర్పణతో సేవించెదను నిన్నే. కృపయ
ఎవరో వస్తారంటూ ఆగమాకు, ఎవరిని పోలి నీవు నడువబోకు. ఎవరో వస్తారంటూ ఆగమాకు, విశ్వాసమునకు కర్తయైన, విశ్వాసమునకు కర్తయైన యేసుని చూస్తూ సాగిపో. యేసుని చూస్తూ సాగిపో. ఎవరిని పోలి నీవు నడువబోకు. ఎవరో వస్తారంటూ ఆగమాకు, ఎవరిని పోలి నీవు నడువబోకు. ఎవరో వస్తారంటూ ఆగమాకు. నువ్వు జీవించాలంటే యేసు కావాలి, నిన్ను నడిపించాలంటే తోడు కావాలి. నువ్వు జీవించాలంటే యేసు కావాలి, నిన్ను నడిపించాలంటే తోడు కావాలి. ఆ తోడు యేసే చెల్లెమ్మ, నీ యేసు వైపే చూడమ్మా. తోడు యేసే చెల్లెమ్మ, నీ యేసు వైపే చూడమ్మా. ఎవరిని పోలి నీవు నడువబోకు. ఎవరో వస్తారంటూ ఆగమాకు, ఎవరిని పోలి నీవు నడువబోకు. ఎవరో వస్తారంటూ ఆగమాకు. నిన్ను పైనుంచాలంటే క్రీస్తే ఉంచాలి. నువ్వు ముందుండాలంటే మాటుండాలి. నిన్ను పైనుంచాలంటే క్రీస్తే ఉంచాలి. నువ్వు ముందుండాలంటే మాటుండాలి. ఆ మాట యేసే అన్నయ్యా, నా మాటే నమ్మయ్య పెద్దయ్యా. ఆ మాట యేసే అన్నయ్యా, నా మాటే నమ్మయ్య పెద్దయ్యా. ఎవరిని పోలి నీవు నడువబోకు. ఎవరో వస్తారంటూ ఆగమాకు, ఎవరిని పోలి నీవు నడువబాకు. ఎవరో వస్తారంటూ ఆగమాకు, విశ్వాసమునకు కర్తయైన, విశ్వాసమునకు కర్తయైన యేసుని చూస్తూ సాగిపో. యేసుని చూస్తూ సాగిపో. ఎవరిని పోలి నీవు నడువబాకు. ఎవరో వస్తారంటూ ఆగమాకు, ఎవరిని పోలి నీవు నడువబాకు. ఎవరో వస్తారంటూ ఆగమాకు. హల్లెలూయా, హల్లెలూయా. 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 ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదిన
తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు, నా భారము మోసి బాసటగా నిలచి ఆదరించితివి. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నాకు ఎత్తైన కోటము నీవే, నన్ను కాపాడు కేడము నీవే, ఆశ్రయమైన పండవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నాకు ఎత్తైన కోటము నీవే, నన్ను కాపాడు కేడము నీవే, ఆశ్రయమైన పండవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నా ప్రతిక్షణములు నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ మనస్సులో నేనుంటే చాలయ్యా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడా చాలునంటివే. నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ మనస్సులో నేనుంటే చాలయ్యా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడా చాలునంటివే. నీ అరచేతిలో నన్ను చెక్కుకొంటివి, నాకేమి కొదువా. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. హల్లెలూయా. దక్షిణ కీర్తన 52వ కీర్తన పునారంధ్ర క్రమం నిమిత్తంగా 52వ కీర్తనలో శూరుడా చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు. దేవుని కృప నిత్యముండును. మోసము చేయువాడా వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనము చేయునుద్దేశించుచున్నది. మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టము. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకిష్టము. కావున దేవుడు సదాకాలము నిన్ను అనగగొట్టును. నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారంలో నుండి నిన్ను పెళ్లగించును.
వెలిగించును. సజీవుల దేశములో నుండి నిన్ను నిర్మూలము చేయును. నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మికయుంచి తన చేటును బలపరుచుకొనిన వాడు వీడే అని చెప్పుకొనుచు వానిని చూచి నవ్వుదురు. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. నీవు దాన్ని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది. నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధులు ఘనదేవుడు, గత సంవత్సరం అంతా కాచిన ఘనదేవుడు నూతన సంవత్సరంలోనికి మనల్ని అడుగు పెట్టించి మనల్ని సజీవ సంఖ్యలో ఉంచింది. ఎందుకనంటే ఆయనను స్తుతించడానికి అనే లేఖనం సెలవిస్తుంది. మన సావాచ్య కర్ణేశయ్య, నువ్వు గొప్ప దేవుడు నాయన, నువ్వు నాతో ఉండాలయ్యా, నువ్వు నాతో నడవాలి ప్రభా, నేను నీతో నడవాలి ప్రభా. అయ్యా నాయన, ఇంతగా నన్ను ఎవరు ప్రేమించలేరు ప్రభా, మీరు ప్రేమించిన ప్రేమను బట్టి కృపను బట్టి తండ్రి నీకే స్తోత్రములు 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 స్తోత్రములు. ప్రతి ఒక్కరూ ఆయన స్తుతిస్తున్నాం. ఈ ఒంటరి పయనములో నా జీవితానికి ఆశ్రయ దుర్గము నీవే. ఈ ఒంటరి పయనములో నా జీవితానికి ఆశ్రయ దుర్గము నీవే. నాలోనే నీవుండుము, నీలోనే నన్ను దాయుము. నాలోనే నీవుండుము, నీలోనే నన్ను దాయుము. యేసయ్యా
పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకే స్తుతి 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 స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. మాతో మీరు ఉన్నారని మేము నమ్ముచున్నాను తండ్రి. అందరి బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. మా మధ్యలో సంచరించిన పరిశుద్ధాత్మదేవ, మీకే స్తుతి 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 స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. నేటి వరకు మమ్మల్ని సజీవ సంఖ్యలో ఉంచి తండ్రి, నిన్ను ఆరాధించడానికి మాకు ఇచ్చిన అనుగ్రహాన్ని బట్టి, అటు కృపను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తాను ప్రభువా. మాతో మీరు మాట్లాడండి అయ్యా, మమ్మల్ని బలపరచండి తండ్రి, మమ్మల్ని ఆదరించండి ప్రభువా, సహాయం చేయండి తండ్రి. అయ్యా, మీ పాదాల చెంతకు మేము చేరి ఉండగా ప్రభువా, ఎవరెవరైతే ఏ బాధల వల్ల అయితే మీ పాదాల చెంత పట్టుకుని కన్నీరు కారుస్తున్నారో ప్రతి ఒక్క కన్నీటికి జవాబు దయచేయండి తండ్రి, సహాయం చేయండి ప్రభువా. మాతో మీరుండండి, మా మధ్యలో మీరు సంచరించండి ప్రభువా. నీ సేవకుని సెలవు చేతను మరుగుపరిచి మాతో మీరు మాట్లాడమని కోరుచు నా రాజు ప్రియరక్షకుడైన యేసునామములో అడిగి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ఆరాధన క్రమం నిమిత్తముగా కీర్తనల గ్రంథం ధ్యానిస్తూ వస్తున్నాము కదా. మనం చదువుతున్న కీర్తన 52వ కీర్తన. కీర్తనలు బైబిల్ వరుస క్రమంలో 19వ పుస్తకం అని, దీంట్లో 150 కీర్తనలు ఉన్నాయని చరిత్రకారులు మనం చదివినప్పుడు మనకు అర్థమవుతోంది. చరిత్రకారులు మనకు చెప్తూ ఉన్నారు. దీంట్లో దావీదు, ఆసాపు, సొలొమోను, మోషే, కోరా కుమారులు, ఏతాను, దావీదు గారు దీంట్లో పాటలు రచించినట్లు మనం చూడగలం. అయితే 52వ కీర్తన రాసింది మాత్రం దావీదు గారే. దావీదు గారు ఏ టైంలో ఎప్పుడు రాశారు ఈ పాట అంటే, యోధోమీయుడైన దోయేగంట దావీదు గారు పరుగు పందెంలో ఉన్నారు కదా. శత్రువులు అనగా మామ శత్రువు అయిపోయాడు, కుమారుడు శత్రువు అయిపోయాడు, ఫిలిష్తీయులు, ఏదోమీలు, ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ శత్రువులుగా మారినప్పుడు రాజ్యాలే శత్రువులైన, ఇంట్లో వాళ్ళు పిల్లనిచ్చిన మామ శత్రువు అయ్యాడు, కన్న కొడుకు శత్రువులు అయిపోయారు. ఇట్లాంటి కష్ట పరిస్థితుల్లో యోధోమీయుడైన ఒక దోయేగంట దావీదు ఎక్కడున్నాడో కనుగొని ఆ కనుగొన్న ప్లేస్ ని సౌలుకు చెప్పాడంట. ఆ చెప్పిన విషయం దావీదు గారికి అర్థమైపోయింది. అయ్యో, వీడు వెళ్ళిపోయి సౌలుని మా మామగారికి చెప్పేశారు, మా మామగారు వచ్చేస్తున్నారు, కాబట్టి మనం ఏం చేయాలంటే, మనమైతే ఏం చేస్తామంటే, మన శత్రువుకి మన గురించి తెలిసిపోయింది కాబట్టి మోటాములు సర్దుకుని పారిపోవటం ఒకటి. రెండోది ఏం చేస్తాము అని అంటే, ఆయుధాలని రెడీ చేస్తాం. ఎవరిని ఎక్కడ ఎట్లా మట్టు చేయాలి, ఎవరిని ఎక్కడ ఎట్లా స్పాట్ పెట్టి ఇది చేసేయాలని చెప్పి మనం చాలా చాలా ప్లాన్లు వేస్తా ఉంటాం. కానీ దైవికంగా ఉన్నవారు, దేవుని ఆత్మచేత నింపబడిన దావీదు ఏం చేశారు? ఆయన చేసిన పని ఏంటంటే కూర్చుని పాట రాశాడండి. పాట రాస్తూ అంటున్నాడు, సూర్యుడా, చదువమ్మా. శూరుడా, చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యముండును. చాలు. ఇక్కడ అహీమెలెకు దగ్గర, రాజు దగ్గర తలదాచుకున్న ఈ యొక్క దావీదు గురించి దోయాగు ఎప్పుడైతే చెప్పేశాడో, ఆ అహీమెలెకు దగ్గర నుంచి పారిపోవట్లేదు. గాని దావీదు తన మాటల్లో, తన పాటలు రాస్తున్న మాట ఏంటంటే, సూర్యుడా, ఒరే నాయన, నువ్వెంత గొప్పోడువైనా, నువ్వెంత వీరుడువైనా, నువ్వెంత మనిషివైనా, నువ్వెంత జ్ఞానం కలిగినున్నా, దేవుని కృప నిత్యము నాతో ఉంది. నేనెక్కడ నిలిచానంటే, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవల చెట్టు వలె నేనున్నాను. నేను దేవుని మందిరములో నిలిచినప్పుడు, ఆయన కృప నాతో నిత్యము ఉన్నప్పుడు మనుషులు నన్నేం చేయగలరు? మనుషులు గాని, పరిస్థితులు గాని, చుట్టూ ఉన్న ఎటువంటి సందర్భాలు గాని నన్ను కదిలించలేవు. నేను కదలను. ఆ కృప నన్ను విడిచిపోదు. కొన్ని సందర్భాల్లోనమాట మోసం చేసేవాళ్ళు మన చుట్టూ ఉంటారు. ఎట్టకేళ్ళకి ఎందుకు, మనకు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ మన రన్ అవ్వట్లేదు కాబట్టి వేరే ప్రయత్నాలు మేము చేస్తూ ఈ సువార్తను మేము ప్రకటించడానికి మా వంతు మేము కృషి చేస్తూ ఉన్నాం. అయితే మన యూట్యూబ్ ఛానల్ ని హ్యాక్ చేశారు. మరి మెయిల్ ఐడి ఏమైందో మాకైతే తెలియదు, కానీ లైవ్ అనేది ఆగిపోయింది. ఆగిపోయినంత మాత్రాన మనం ఏం చేయాలంటే, వాళ్ళని తిట్టుకుంటూ చేతులు ముడుచుకుని కూర్చుంటూ మా వల్ల ఏం కాదంటూ ఏడ్చుకుంటూ మూల కూర్చోవటం అనేది వీరుని యొక్క లక్షణం కాదండి. అయితే దావీదు గారు కూడా ఏం చేస్తున్నారంటే, తన ప్రయత్నం తను చేస్తూ ఉన్నారు. తను దేవుని కృపలో దాచబడ్డానని, నా వంతు నేను ఏం చేయాలో అది చేస్తానని ఒక అడుగు ముందుకు వేస్తూ ఉన్నాడు. అంతేగాని భయపడిపోతలా. దేవుని కృప నాతో ఉంది కాబట్టి ఆ కృపలో నేను నిత్యము నిలబడతా, ఆ కృపలో నేను నడిపించబడతా, ఆ కృపలో నేను ఎదుగుతా, ఆ కృపలో నేను బలపరచబడతా, ఆ కృప నన్ను బలవంతునిగా చేస్తుంది, ఆ కృప నన్ను ఉన్నత స్థితికి నడిపిస్తుందని తను ధైర్యం కలిగి పలుకుతున్న మాటలు మనం 52వ కీర్తనలో మనం చూడగలం. అయితే ఈయన అంటున్నాడు, ఇదిగో కొంతమంది అయితే లోకంలో ఉన్నవారైతే ధన సమృద్ధి కోసం పాకులాడుతున్నారు. వాళ్ళు ఎందుకు బ్రతుకుతున్నారు అని అంటే, ధనం కోసమే,
పేరు సంపాదించాలి, ధనం సంపాదించాలి, ప్రఖ్యాతి సంపాదించాలి, నేను అలా బ్రతికితేనే లోకం నన్ను మెచ్చుకుంటది, నేను ఏదో ప్రయత్నం చేసి నా వంతు నేను అన్నది చూపించుకోవాలని. అయితే ఇక్కడ అంటున్నాడు ఈయన, నేను కాదు, నేనైతే ప్రభు మందిరంలో పచ్చని ఒలీవల ఒక చెట్టులాగా నేనున్నానండి. ఆయన కృపలో నేను దాచబడ్డానండి. శత్రువులు కోకొల్లగా నా మీద వస్తున్నా, అపనిందలు, అపవాదులు, మోసకరం చేసే మనుషులు నా చుట్టూ ఎదుగుతున్నా. నేను ఎక్కడ దాచబడ్డానో తెలుసా? దేవుని మందిరములో ఆయన కృపలో దాచబడ్డాను అంటున్నాడు. హల్లెలూయా. అయితే ఆయనకున్న గొప్ప ధైర్యం ఏంటంటే 9వ వచనం చదవండి అమ్మ. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఎంచుచున్నాను. నీవు దాన్ని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది, నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను. అదండి సంగతి. ప్రభువా, నీవు సమీపముగా ఉన్నావు అని అంటే అర్థం ఏంటంటే నీ నామము నాకు సమీపంగా ఉంది, నాకు దగ్గరగా ఉంది. నీ కృప నన్ను ఆవరించి ఉంది. అహీమెలకు రాజు దగ్గర కొంతకాలమే నేను దాక్కుంటాను, ఇక్కడి నుంచి ఈ శత్రువు రాగానే ఇంకొక చాటు పరిగెత్తుతాను. కానీ దావీదును దాచింది, దావీదును కాచింది ఏంటయ్యానంటే తన నమ్మకములో, అనగా దేవుని యందు తనకుంచిన నమ్మకం ఆ కృపను పొందుకోవటానికి, ఆ కృపలో దాచబడటానికి కారణమైందండి. ఒకటి, దావీదు చేస్తున్న పని ఏంటంటే ఆయన నామమందు ఆయన నమ్మకం ఉంచారు. యేసయ్యా, నేను నీ నామాన్ని నమ్ముతున్నా, నువ్వు దగ్గరగా ఉన్నావని, నీ నామంలో శక్తి ఉందని, నీ నామంలో విడుదల ఉందని, నీ నామంలో దెయ్యాలు వెళ్ళిపోతాయని, నీ నామంలో స్వస్థతలు వస్తాయని, నీ నామంలో ఆయుష్కాలం వస్తుందని, నీ నామంలో మేలులు జరుగుతాయని, నీ నామంలో ధైర్యం కలుగుద్దని, నీ నామంలో స్థైర్యం కలుగుద్దని, నీ నామంలో నిత్యము నడిపించబడనని, నీ నామములో ఉన్న శక్తి నేను కనిపెట్టానయ్యా. ఆ నామమందు నేను నమ్మిక ఉంచాను కాబట్టి దేవాతి దేవుడు ఆయన కృపలో దావీదును దాచాడండి. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, నేను ఎప్పటి వరకు కనిపెడతాను అంటే నీ నామాన్ని స్మరించుకుంటూ, దానిని నేను నమ్ముకుంటూ, నీవు అంతం వరకు, నీ రాకడ వరకు, నా ప్రాణం పోకడ వరకు నేను దాని యందు నమ్మకం ఉంచి, నువ్విచ్చే కృప కోసం నేను కనిపెడుతూనే ఉంటా. నువ్విచ్చే కాపుదల కోసం, నువ్విచ్చే క్షేమం కోసం, నువ్వు మీద నేను ఆధారపడుతున్నాను ప్రభు అని ఆ కృపలో దాచబడిన దావీదంట దేవుని నామమందు నమ్మిక ఉంచి కనిపెడుతూ ఉన్నాడండి. మరి మన బ్రతుకులో కూడా ఎన్ని పరిస్థితులు వాటిల్లుతున్నా కృంగిపోకూడదు. ఆయన నామమందు నమ్మిక లేని వారు ఏం చేస్తారంటే ప్రతి పరిస్థితికి కృంగిపోతూ ఉంటారు, భయపడిపోతూ ఉంటారు, పరిగెత్తి పారిపోతూ ఉంటారు. కానీ మన ప్రభు మనకు చెప్పే మాట ఏంటంటే ఆయన నామమందు భయభక్తులు గల వారిని చుట్టూ ఆయన దేవదూతలు కాపుదలు ఉంటాయి. ఆయన నామమందు భయభక్తులు గల వారిని ఆయన కాపాడుతూ ఉంటారు. ఆయన నామమందు భయభక్తులు కూడా కలిగిన వారి కృప ఆవరిస్తూ ఉంటది. కాబట్టి అది మనం మర్చిపోకూడదు. ఏ పరిస్థితులు వస్తున్నా మన చుట్టూ ఉన్న దోయేగు లాంటి వాళ్ళు మనకు గుంటలు తవ్వాలని చూసినా, మోసం చేయాలని చూసినా, మనల్ని మట్టు పెట్టాలని చూసినా, ప్రభు కృపలో మనం దాచబడ్డాం. ఆయన నామమందు మనం కనిపెడుతూ ఆయన నామాన్ని స్మరిస్తూ బ్రతుకుతున్న మనకు ఎక్కడ పిరికితనం అనేది రాకూడదు, వెనుకంజ అనేది అస్సలు వేయకూడదంట. అందుకే దావీదు అంటున్నాడు, నేను నడిచాను, నేను గెలిచాను, మీరు ఈ బాటలో నడవండి. మీరు కొత్త దారులే వేయవసరలా, నేను వేసిన దారిలో, నేను నడిచిన దారిలో, నేను చూపించిన దారిలో మీరు కూడా రండి, గెలవండి అని ఒక పిలుపుని పాట రూపాన మనకి ఇస్తూ ఉన్నాడు. లోకంలో ఎంత పెద్ద శూరులైనా వీరులైనా ప్రభు కృపని మనం పొందుకుంటే మనల్ని దాటి ఎవ్వరు వీరత్వాన్ని పొందుకోలేరండి, విజయం చూడలేరండి. దేవుడి కీర్తన దీవించును గాక. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడ రాజ్యాన్ని కొందనం చెల్లిస్తున్నాను ప్రభా. నాయన ఇదిగో తండ్రి, నాయన ఇక్కడ దగ్గర కూర్చున్న వారికి, దూరాన అయ్యా యూట్యూబ్ లో వింటున్న బిడ్డలకి ఈ ఆత్మను తోడుగా ఉంచండి, నడిపించండి ప్రభా. ఏ పరిస్థితుల్లో వస్తున్నా నీ నామము శక్తి కలిగినదని, నీ నామందు విశ్వాసం ఉంచిన వారిని కృప ఆవరించి ఉందని, నాయన ధైర్యం కలిగి ప్రతి ఒక్క కుమార్తె కుమారుడు ధైర్యంతో తన బ్రతుకులో ముందుకు సాగిపోయే గొప్ప కృపను మీరు అనుగ్రహించండి, సహాయం చేయండి. నాయన ఎవరైతే అనారోగ్యంలో ఉన్నారో, ఎవరైతే ఒంటరిగా బాధపడుతున్నారో ప్రభా, అటు బిడ్డల దగ్గరికి మీరు వెళ్ళండి. ఆదరణకర్తగా మీరు వారిని ఆదరించండి. వారికున్న ప్రతి పరిస్థితి నుంచి వారికి నైనా మేలుకరమైన పరిస్థితులకు వారిని నడిపించండి. ప్రతి కట్ల నుంచి, సంఖ్యల నుంచి, ఇక్కట్ల నుంచి, ఇబ్బందుల నుంచి, కన్నీటి నుంచి, అవమానం నుంచి, అవహేళనకరమైన పరిస్థితి నుంచి వారిని విడిపించి రక్షించి గొప్ప చేయమని మా నజరుడైన యేసు క్రీస్తు నామం పేరిట బ్రతిమలాడి మిక్కిలి వినయంతో వేడుకొని వచ్చున్నాను తండ్రి, ఆమేన్. పాట పాడుకుని వాక్యానికి వెళ్దాం. హల్లెలూయా. హల్లెలూయా.
సర్వాంగ సుందర సద్గుణ సద్గుణ శేఖర సర్వాంగ సుందర సద్గుణ శేఖర యేసయ్యా నిన్ను సియోనులో చూచెనా పరవశించి పాడుచు పరవళ్ళు తొక్కెదా యేసయ్యా నిన్ను సియోనులో చూచెనా పరవశించి పాడుచు పరవళ్ళు తొక్కెదా నా ప్రార్థన ఆలకించువాడా నా కన్నీరు తుడచువాడా నా ప్రార్థన ఆలకించువాడా నా కన్నీరు తుడచువాడా నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలిచితివా నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలిచితివా సర్వాంగ సుందర సద్గుణ శేఖర యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా నా శాపములు బాపినావా నా ఆశ్రయపురమైతివా నా నిందలన్నిటిలో యెహోషాపాతువై నాకు న్యాయము తీర్చితివా నా శోధనలన్నిటిలో యెహోషాపాతువై నాకు న్యాయము తీర్చితివా సర్వాంగ సుందర సద్గుణ శేఖర యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా నా అక్కరలు తీర్చినావా నీ రెక్కల నీడకు చేర్చినావా నా అక్కరలు తీర్చినావా నీ రెక్కల నీడకు చేర్చినావా నా అపజయమన్నిటిలో యెహోవా నీసివై నాకు జయధ్వజమైతివా నా అపజయమన్నిటిలో యెహోవా నీసివై నాకు జయధ్వజమైతివా సర్వాంగ సుందర సద్గుణ శేఖర యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా హల్లెలూయా. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి జీవాధిపతి మీ స్తోత్రాలు ప్రభువా, కృపకరమైన దేవానికి స్తోత్రాలు. గడిచిన కాలం అంతా నీ కృపను బలపరిచిన ఆయన వల్ల ఎప్పుడు ధనం ప్రభు నీ సందులో చేరి నేను స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చిన ప్రభు. ప్రార్థన ప్రభు ఆలకించి పాటల్లో ప్రభు నైనా నువ్వు తోడుగా ఉన్నావు. నేను కీర్తన బాగా మాతో మాట్లాడా ప్రభు. మాకు మరచెల్లు తండ్రి మీరు మాతో మాట్లాడి సహాయం చేయండి అయ్యా. నీ కృపను మాకు అనుగ్రహించిన నాయన, నీ యొక్క హస్తం మాకు తోడుగా ఉంచి ప్రభు, నీ పరిశుద్ధాత్మను మాకు తోడుగా ఉంచి ప్రభు మాతో మాట్లాడి నడిపించమని యేసు క్రీస్తు దివినామములో ప్రార్థన చేసి కూర్చున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చున్నాము. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో నీతిశ్వరుడు మినిస్ట్రీస్తాను మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు గడిచిన కాలమంతా ఆయన కృపను మనం బలపరిచి మరలా ఈ పునరుద్ధానం మన సంరక్షణ భాగ్యం ప్రభుత్వం ఇచ్చారు.
అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. ఈ సమయంలో దేవుని వాక్యం మనం చదువుకుందాం. యోవేలు గ్రంథం నుంచి ఒక మాట, యోవేలు రాసిన గ్రంథం నుంచి ఒక మాట చదువుకుందాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. యోవేలు రాసిన ఒకవేళ 14వ వచనం చదువుకుందాం. ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణములను మీకు దీవెనగా అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు. చదువుకున్న భాగము యోవేలు గ్రంథం. మన చేతిలో ఉన్న బైబిల్ 66 పుస్తకాలు, పాత నిబంధన 39, క్రొత్త నిబంధన 27. ఎంతమంది రాశారు? 48 భక్తులు రాశారు. పరిశుద్ధాత్మ చేత వ్రాయబడిన గ్రంథమే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం. అయితే ఈ చదువుకున్న భాగం చూసినట్లయితే యోవేలు ప్రవచన గ్రంథం అన్నమాట. ప్రవచన పుస్తకాలు 17 ఉన్నాయి, ప్రవక్తలేమో 16 మంది ఉన్నారు. ఎందుకనగా ఇర్మియా అనే ప్రవక్త విలాప వాక్యం అనే పుస్తకం కూడా రాశారు. ప్రవక్తలు 16 మంది అనగా వీరిలో పెద్ద ప్రవక్తలు ఉన్నారు, చిన్న ప్రవక్తలు ఉన్నారు. పెద్ద ప్రవక్తలు యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు. అలాగే చిన్న ప్రవక్తలు హోషియా నుంచి మలాకి వరకు చిన్న ప్రవక్తలు. చదువుకున్న భాగంలో చిన్న ప్రవక్త, ఈ ప్రవక్త వరంగా యోవేలు ప్రవక్త చిన్న ప్రవక్త. స్తోత్రం హల్లెలూయా. అంటే పెద్ద ప్రవక్త అంటే అర్థం ఏంటంటే ఎక్కువ కాలం ప్రవచించాడు. చిన్న ప్రవక్త అంటే అర్థం ఏంటంటే తక్కువ కాలం ప్రవచించాడు. దేవుని ఆత్మచేత ప్రవక్త అనగా అంటే ఏంటి అర్థం ఏంటంటే దేవుని మాటను ప్రజలకు తెలియచెప్పి, ప్రజల మాటను దేవునికి తెలియచెప్పి, దేవుని మాటల వరకు దీవెనకరంగా మార్చిన మాటలే ఈ యొక్క ప్రవచనాలు. ఆ ప్రవచనాలు దేవుని ప్రజలకు తెలియచెప్పి దేవునికి మరింత దగ్గరగా తీసుకురావడానికి ప్రవక్తులు నాడు నిలిచారు. దేవుని తట్టు ప్రజలను తిప్పారు. వారే దేవుని యొక్క ప్రవక్తలు. పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, చెరలో ప్రవక్తలు, చెర ముందు ప్రవక్తలు, చెర తర్వాత ప్రవక్తలు, పల్లెటూరు ప్రవక్తలు, పట్టణాల ప్రవక్తలు, ఉత్తరాది ప్రవక్తలు, దక్షిణాది ప్రవక్తలు. ఇలా ప్రవక్తలు అనబడిన వారు చాలా మంది బైబిల్లో ఉన్నారు. వారిలో ఈ రోజున చదువుకున్న ప్రవక్త పేరు ఏంటంటే యోవేలు. స్తోత్రం హల్లెలూయా. యోవేలు అనగా అర్థం ఏంటంటే యెహోవాయే దేవుడు, లేక యెహోవాయే బలము. ఆయన దేవునిగా, ఆయన బలవంతుడిగా చేసుకుని దేవుని పేరు పెట్టుకున్న ఈ యోవేలు దేవుని చిత్రం ప్రకారం నిలబడి దేవుని ఆత్మచేత నింపబడి దేవుని ప్రజల మధ్యకి వెళ్లి సువార్త ప్రకటించిన యోధుడు ఈ యోవేలు. ఇతని తండ్రి పేరు పెతూయేలు. ఇతను ఏ గ్రామస్తుడు? యెరూషలేములో గ్రామస్తుడు. అలాగే యోదయ ప్రాంతంలో ఈ యొక్క దేవుని సువార్త ప్రకటించిన వాడు. దేవుని ప్రజల మధ్యకి వెళ్లి యెరూషలేములోను యోదయలోను ఈయన ప్రవచించినట్లుగా ఈ లేఖనం తెలియజేస్తా ఉంది. అయితే ఈయనకి మరొక పేరు ఉంది, పెంతుకోస్తు ప్రవక్త. ఇతను పెంతుకోస్తు ప్రవక్త. దేవుని ఆత్మచేత నింపబడి ఆ రోజున యవనస్తులు దేవుని ఆత్మ నింపబడతారు, కుమారులకు వృద్ధులు కలగంటారు అని దేవుని పరిశుద్ధాత్మను ముందుగానే తెలియజేసిన ప్రవక్త వరనగా ఈ యోవేలు యొక్క యోవేలు ప్రవక్త అన్నమాట. అయితే దేవుడు ఈ యొక్క యోవేలను బహుగా బలపరిచి దేవుని ప్రజలకు తీసుకువెళ్లి బలంగా వాడుకున్నాడు. ఆ ప్రజలు దేవునితో తిప్పటానికి ఇతరుల ద్వారా అనేక ప్రవచనాలు చెప్పాడు. వాటిలో చదువుకున్న భాగం ఈ భాగం అన్నమాట. అయితే బైబిల్లో యోవేలు అనగా ఎంతమంది ఉన్నారంటే 14 మంది ఉన్నారు. ఎంతమంది? 14 మంది ఉన్నారు. ఒకరు సమూయేలు కుమారులో ఒకడు, అలాగే సమూయేలు పూర్వీకులలో ఒకడు, షిమియోను కుటుంబంలో ఒకడు, రూబేను కుటుంబంలో ఒకడు, గాదు కుటుంబంలో ఒకడు, ఇస్సాకారు కుటుంబంలో ఒకడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే 14 మంది యోవేలు బైబిల్లో ఉన్నారు. ఈ యోవేలు ఎవరంటే ఇదిగో పెతూయేలు యొక్క కుమారుడైన యోవేలు. స్తోత్రం హల్లెలూయా. ఇతను పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని ఆత్మతో నింపబడి దేవుని ప్రజల మీదకి వెళ్లి సువార్త ప్రకటించాడు. దేవుని ప్రజల మధ్యకి వెళ్ళేసరికి ఆ దేవుని ప్రజలు ఎలా ఉన్నారంటే దేవునికి దూరంగా ఉండి దేవునికి తిరుగుబాటు చేస్తూ వాళ్ళ ఇష్టానుసారం నడుస్తూ ఉన్నారు. భక్తి చేస్తున్నారు కానీ దేవునికి ఇష్టమైన భక్తి కాదు. ప్రార్థిస్తున్నారు కానీ దేవునికి ఇష్టంగా లేరు. దేవునికి దూరంగా ఉండి వ్యతిరేకంగా ఉండడం ద్వారా దేవుని కోపం రగులుకుందంట. వారి పంటలు నాశనం అయిపోయినాయి, వారి యవనస్తులు నాశనం అయిపోయారు, వారి కుటుంబాలు నాశనం అయిపోయినాయి. దేశమంతా కరువు తాండవాడుతుంది. భయంకర పరిస్థితుల్లో ఉన్నారు, కన్నీటిలో ఉన్నారు, కష్టములో ఉన్నారు, వ్యాధులతో ఉన్నారు, బాధలలో ఉన్నారు. దేశంలో ఎక్కడ కూడా నెమ్మది లేదు, ప్రశాంతత లేదు, మంచి వాతావరణం లేదు, పంటలు లేవు, తినడానికి ఆహారం లేదు, పశువులు కూడా గడ్డి మేయటానికి పశువులకు గడ్డి లేదు,
తాగటానికి నీరు లేదు. ఇంత భయంకరమైన కరువులో వారు ఉండగా దేవుడు వారికి ఒక వార్త పంపించాడు యోవేలు ద్వారా, నా ప్రజలారా ఇదిగో ఇప్పుడైనా మీరు తిరిగి నా యొద్దకు రండి. చదవండి 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. ఈ వాక్కు యోవేలులో పెట్టి యోవేలు ద్వారా ఆ ప్రజలకు తెలియజేశాడు. ఇది బాధలో ఉన్నారా, కష్టంలో ఉన్నారా, ఇరుకులో ఉన్నారా, ఇబ్బందుల్లో ఉన్నారా, కన్నీటిలో ఉన్నారా, మీ హృదయాలు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాయా, కరువులో ఉన్నారా, మీరు క్షీణించిపోతున్నారా, అయితే ఒక్కసారి ఆయన తట్టు తిరగండి. ఆయన తట్టు తిరగాలని ఆయన పిలుస్తా ఉన్నాడు. మీ ఎడల జాలి పడాలని, మీ ఎడల కనికరం చూపాలని, మీ తట్టు తిరగాలని, మిమ్మల్ని ప్రేమించాలని ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే మీరు ఆయన తట్టు తిరిగితే ఆయన పశ్చాత్తాపడి ఆయన కనికరించి మీ ఎడల జాలి చూసుకుని మీ ఎడల మీకు దీవెన అనుగ్రహిస్తాడు అన్న సందేశాన్ని యోవేలు తెలియజేశాడు. స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు 14 చదవండి. 14 వచనం. ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపడి దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును ప్రాణార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? అనుగ్రహించబడని ఎవడు చెప్పగలడు. ఈరోజు మన టైటిల్ ఏంటంటే దేవుడు అనుగ్రహిస్తాడు. ఏమనుగ్రహిస్తాడంటే దేవుడు అంట సమస్తాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలంటే తన ఏకైక కుమారుని ఈ లోకానికి ఆయన అనుగ్రహించాడంట. తన ఏకైక కుమారుని క్రీస్తునే ఈ లోకానికి అనుగ్రహించాడు. మనం అడగకుండానే మనం కోరుకోకుండానే క్రీస్తుని లోకానికి అనుగ్రహించిన దేవుడు ఈ రోజున నువ్వు ఏది కోరుకుంటావో, ఏదైతే కావాలో సమస్తాన్ని అంట ఆయన ఏం చేస్తాడంట, అనుగ్రహిస్తాడంట. స్తోత్రం హల్లెలూయా. ఒకవేళ దేవుడు అనుగ్రహించడయ్యా, దేవుడు కరుణించడయ్యా, దేవుడు ఇవ్వలేడయ్యా ఎవడు చెప్పగలడు? ఈ లోకంలో ఎవడు చెప్పలేడు. ఎందుకంటే దేవుడు ప్రేమ కలిగిన వాడు కనుక ప్రేమ గల దేవుడు ఎంతటి కార్యాలను చేయగలడు. దేన్నైనా సరే తన ప్రజలకు ఆయన అనుగ్రహించే దేవుడు. స్తోత్రం హల్లెలూయా. లోకములు అంటారు కదా, లోకములో ఇదిగో లోకం ఎంతో మంది అంటారు దేవుడు ఎందుకు ఇస్తాడండి, దేవుడు ఎలా ఇస్తాడండి, దేవుడు ఇవ్వడు అని చాలా మంది అపోహపోతా ఉంటారు. దేవుని మీద సలుగుతూ ఉంటారు, కొనుగుతూ ఉంటారు. అలాంటి వారికి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఆయన అనుగ్రహించడని ఎలా చెప్పగలుగుతున్నావు నువ్వు? ఆయన ప్రేమ కలిగిన కనుక ఆ ప్రేమతో ప్రేమించడు కనుక ఆయన అంట తన ప్రజలకు జాలి చేసుకుని తన ప్రజలతో తిరిగి అంట ఆయన సమస్తాన్ని దీవెనగా అనుగ్రహిస్తారంట. స్తోత్రం హల్లెలూయా. ఈ రోజున దేవుడు నీకు ఏం కావాలని కోరుకుంటున్నావో ఆయన సన్నిధికి వచ్చి నువ్వు ఏదైతే అడుగుతున్నావో ఆ సమస్తాన్ని కూడా అంటే ఆయన అనుగ్రహిస్తాడంట. ఆయన అనుగ్రహించడు అని అనుకోవద్దు. ఈ రోజున నమ్ము, విశ్వసించు. నా దేవుడు అడిగింది సమస్తాన్ని కూడా ఆయన అనుగ్రహిస్తాడని నమ్మితే విశ్వసిస్తేనంట ఆయన అనుగ్రహించే దేవుడు అయినాడంట. స్తోత్రం హల్లెలూయా. ఎంతటి కార్యములైనా ఆయన చేయగలిగిన వాడు. ఏదైతే నువ్వు కోరుకున్నావో తప్పకుండా అంటే ఆయన అనుగ్రహిస్తాడంట. అనుగ్రహించకుండా ఆయన ఉండే దేవుడు కాడు. ఆయన అనుగ్రహించాలనే యోవేలును వాళ్ళ అద్దకు పంపించి మాట్లాడుతూ వచ్చాడు. ఇదిగో వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని పశ్చాత్తాపడి కన్నీరు కార్చి ఉపవాసం ఉండి దుఃఖించుచు మనఃపూర్వకముగా మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరిగి మీకు దీవెన అనుగ్రహిస్తాను. ఏ దీవెన కావాలో అది మీకు అనుగ్రహించబడాలంటే వస్త్రాలు కాదు, హృదయాలు చింపుకోవాలంట. అంటే హృదయపూర్వకంగా నువ్వు కన్నీరు కార్చగలిగితే, హృదయపూర్వకంగా ఆయన తోటి తిరగగలిగితే, నేను సజీవంగా ఆయనకు సమర్పించుకోగలిగితే, పశ్చాత్తాపడగలిగితే ఆయన అంటున్నాడు సమస్తాన్ని నేను అనుగ్రహిస్తాను. అయితే అక్కడ ఏమనుగ్రహించాడంటే వారంట ఆ పంటలన్నీ కూడా పసర పురుగులు, గొంగర పురుగులు, మిడతలు ఇవన్నీ వచ్చి వారి పంట అంతా నాశనం చేసేస్తే వారు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తారంట వారికి రెండంతల దీవెనగా వారికి తిరిగి పంటను అనుగ్రహించారంట. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గు నందరు అన్నట్లుగా వారు ఏవైతే నష్టపోయారో, ఏ కష్టమైతే పడ్డారో, ఏ శ్రమ అయితే పడ్డారో, ఎక్కడ అవమానపరచబడ్డారో, ఎక్కడ నిందించబడ్డారో అక్కడ నిలబడి దేవుడు వాటిని గద్దించి ఆ పురుగులన్నీ తొలగించి శాపాన్ని తొలగించి దీవెన వారికి అనుగ్రహించారంట. 27వ వచనంలో ఉంటది, ఇదిగో దేశమా భయపడక అప్పుడు ఇశ్రాయేలు
ఇశ్రాయేలు మధ్య ఉన్నవాడును ఆ. నేనే అనియు అనియు నేనే మీ దేవుడిని యెహోవాననియు అనియు నేను తప్ప నేను తప్ప వేరు దేవుడొకడు లేడనియు లేడనియు మీరు మీరు తెలుసుకుందరు తెలుసుకుందరు. నా జనులు ఇక ఎన్నడును ఇక ఎన్నడూ సిగ్గునందక సిగ్గునందరు. ఉందురు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే. యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని వేలోళ్ళు కొనియాడినా నా ఆశలు తీరవే. వేలోళ్ళు కొనియాడినా నా ఆశలు తీరవే. కృపవెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు కృపలో జయ గీతమే పాడుచు. హల్లెలూయా. నా జనులిక ఎన్నడూ సిగ్గుపడరు. ఏ అక్కరలో వచ్చావో, ఏ అవస్థలో వచ్చావో, ఏ ఇరుకులో వచ్చావో, ఏ ఇబ్బందులో వచ్చావో, ఏ సమస్యలో వచ్చావో ఆయన నీ సమస్య తొలగించి నీ అక్కర్లు తీర్చి ఆయన నీకు కావలసింది ఆయన అనుగ్రహించే దేవుడు అంట. స్తోత్రం. హల్లెలూయా. అనుగ్రహించడు అని ఎవడు చెప్పలేడు అసలు. ఎందుకంటే ఆయన ప్రేమ కలిగిన దేవుడు కనుక ఆయన వారికి దీవెన అనుగ్రహించాడు, రెండంతల పంటను అనుగ్రహించాడు, సమృద్ధిని అనుగ్రహించాడు, సంతోషాన్ని అనుగ్రహించాడు, ఆనందాన్ని అనుగ్రహించాడు. వారు సిగ్గుపడకుండా తల ఎత్తుకుని తిరిగినట్లుగా ఆ దేశాలలో మరలా తల ఎత్తుకుని మా దేవుడు మనం విడిపించాడని సంతోషంతో అంట గంతులు వేస్తా ఉన్నారంట. 21 వచ్చిన చదవండి. 21 నుంచి వారి సంతోషం దేశానికి తెలియజేస్తా ఉన్నారు. చదవండి మాట. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము. యెహోవా గొప్ప కార్యములు చేసెను. యెహోవా గొప్ప కార్యములు చేసెను. పశువులారా భయపడకుడి. భయపడకుడి. గడ్డి బెళ్లలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లను ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడిని యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. తొలకరి వర్షము, కడవరి వర్షము అని అనుగ్రహించి, వర్షాన్ని అనుగ్రహించి, సమృద్ధిని అనుగ్రహించి, పంటలు అనుగ్రహించి, క్షేమాన్ని అనుగ్రహించి, సంతోషం అనుగ్రహించి, దేశంలో ఎవరు భయపడకుండా వారి సమస్తాన్ని అనుగ్రహించిన ఆ దేవుడు మన దేవుడై ఉన్నాడు. ఈ రోజున నీకు ఏది కావాలో ఆయన అడిగితే ఆయన సమస్తమును అనుగ్రహించే దేవుడు అంట. స్తోత్రం. ఆ దేవుని అనుగ్రహం అనుకుంటే చాలు, సమస్తమైన మనకి అనుగ్రహిస్తారు. ఒక మాట చదువుతారా? యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాలు అంటాడు, నీకు కావాలని దేవుణ్ణి అడిగితేనంట మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న యెడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. స్తోత్రం. హల్లెలూయా. జ్ఞానము కావాలంటే దేవుని అడగాలంట. ఏది కావాలన్నా దేవుని అడగాలంట. దీవెని అనుగ్రహించబడాలన్నా దేవుని అడగాలంట. హన్న దేవుని మందిరానికి వెళ్ళి సూటిగా అడిగింది, దేవని నాకు ఒక కుమారుడు కావాలి అడిగినప్పుడు దేవుడు ఆమెకు కుమారుని అనుగ్రహించాడంట. స్తోత్రం. హల్లెలూయా. సొలొమోను దేవుని దర్శనంలోకి వచ్చి ఆ మాట్లాడుతున్నప్పుడు దేవుని సూటిగా అడిగాడు, నీకేమి కావాలో సొలొమోను అంటే నాకు జ్ఞానము కావాలని అడిగినప్పుడు దేవుడు అంట సొలొమోనుకి జ్ఞానము అనుగ్రహించాలంట. ఇదే యాకోబు అంటున్నాడు, నీకు ఏది కావాలో, ఎలా నడవాలో, నీ జ్ఞానం కావాలంటే జ్ఞానం కావాలని దేవుని అడగాలి. ఆ జ్ఞానము దేవుడు అనుగ్రహిస్తారంట. స్తోత్రం. హల్లెలూయా. అనుగ్రహించి నువ్వు ఎవరైతే అడుగుతున్నారో అడుగు వారికి సమస్తమును ఆయన అనుగ్రహించే దేవుడు అయి ఉన్నాడు. యోహాను సువార్త చూడండి ఒకసారి. మొదటి యోహాను పత్రిక 16వ అధ్యాయం 23 చూడండి. యోహాను సువార్త 16:23. యోహాను సువార్త 16వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట చదువుదాం. ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను అడగరు. మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడు నిశ్చయంగా చెబుతున్నాడంట. యేసయ్య నామములో నువ్వు ఏదైతే అడుగుతున్నావో, యేసు పేరిట ఏదైతే అడుగుతున్నావో, జ్ఞానమో, బలమో, దీవెనో, ఐశ్వర్యమో, సంపదో, శక్తో
ఏది కావాలో ఆయన నామం పేరట యేసయ్య నాకు ఇది కావాలి అని అడిగితేనంట నువ్వు అడుగుదాన్ని బట్టి ఆయన అనుగ్రహిస్తానంట. స్తోత్రం. హల్లెలూయా. అడగటమే ఆలస్యము, ఆయన నీకు అనుగ్రహించే దేవుడు ఉన్నాడు. మన జీవితాల్లో కూడా దీవెన కావాలని మనకి వారికి ఇచ్చినట్లుగా దేవుడు మనకి సమస్తాన్ని కూడా ఏం చేస్తాడు, ఆయన అనుగ్రహిస్తారంట. ఆయన పేరిట అడగాలి, ఆయన నామంలో అడగాలి. యేసయ్య నామంలో ఏదైతే అడుగుతారో అవన్నీ దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఈ రోజున మన జీవితాలలో దేవుడు ఏమనుగ్రహిస్తాడో కొన్ని మాటలు జాగ్రత్తగా మనం ఆలకిద్దాం. ఆయన అడిగితే ప్రభువా అని యేసు నామంలో ఆయన కనుక ఆయన సన్నిధికి వచ్చి అడిగితే ఆయన మనకి ఏమనుగ్రహిస్తున్నాడో కొన్ని మాటలు జాగ్రత్తగా విందాం. యేసయ్య అనుగ్రహించే ఆ యొక్క వరాలేంటి, ఆ యేసయ్య అనుగ్రహించే బహుమతులేంటి, ఆ యేసయ్య ఇచ్చే ఆ కృపలో ఇచ్చే మనకిచ్చే బహుమతులు ఏంటో ఒకసారి జాగ్రత్తగా ఆలోచించొద్దాము. లూకాసు వార్త చూడండి, లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచనం. లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట, దేవుడంట మనకు సమస్తాన్ని అనుగ్రహిస్తాడు. వాటిలో ఒకటి ఇదిగో పాములను తేలను త్రొక్కుటకు శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకెంత మాత్రం హాని చేయదు, అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడు వారితో చెప్పాను. శిష్యులతో వారితో చెప్పిన మాట, ఇగో దేవుడు ఈ లోకంలో మీరు ఉన్నప్పుడు మీకు సమస్తం అధికారం ఇచ్చాను. దేని మీద? సాతాను మీద అధికారం ఇచ్చాడంట, దయ్యాల మీద అధికారం ఇచ్చాడంట, దురాత్మల మీద అధికారం ఇచ్చాడంట. అంటే ఆయన నామంలో నువ్వు గద్దిస్తే చాలు ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడింది ఏంటి తెలుసా? అధికారం అనుగ్రహించాడంట. ఈ చేపలు పట్టుకునే పేతురు గాని, యోహాను గాని, యాకోబు గాని, ఈ అపోస్తులందరూ ఎవరంటే సామాన్యమైన వారు, ఏ శక్తి లేని వారు, చేపలు పట్టుకునేవారు. కానీ ఇలాంటి వారికి దేవుడు ఒక అధికారం ఇచ్చాడు. ఏంటి అధికారం అంటే? దయ్యాల మీద అధికారం అంట, సాతాను మీద అధికారం అంట, లోకం మీద అధికారం అంట, సృష్టి మీద కూడా అధికారం ఇచ్చాడు దేవుడు. తన ప్రజలకి, తన జనులకి, ప్రవక్తలకు కూడా అధికారం ఆయన ఇచ్చాడు. ఎందుకంటే ఆయన సర్వాధికారి ఉన్నాడు. స్తోత్రం. ఆయనంట సర్వాధికారమై కలిగిన వాడు దేవుడు అంట. ఆయనే సర్వాధికారంట, ఆయన శక్తి కలిగిన దేవుడు అంట. ఆయన మాట్లాడితే చాలు గాలి మౌనం అయిపోయింది, ఆయన మాట్లాడితే చాలు అధికారంగా మాట్లాడితే సముద్రం ఆగిపోయింది, ఆయన మాట్లాడి గద్దిస్తే దురాత్మలు పారిపోయాయి, అద్భుతాలు జరిగినాయి. అంత అధికారం కలిగిన వాడు, శక్తి కలిగిన దేవుడు. ఆయనకి ఏ అధికారం అయితే ఉందో ఆ అధికారం అంట అడిగిన మనకి ఆయన ఏం చేశారంటే అనుగ్రహించారంట. స్తోత్రం. హల్లెలూయా. సాతానును గద్దించే అధికారం, దురాత్మలు గద్దించే అధికారం, ఇది మన చుట్టూ ఉన్న సమస్యలను గద్దించే అధికారం దేవుడు ఎవరికి ఇచ్చారంటే తన ప్రజలైన వారికి అనుగ్రహించారంట. చూడండి ఒక మాట, అది మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే ఆ శిష్యులకు వారికి అనేక అధికారాలు ఇచ్చాడు. ఆయన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారము ఇచ్చెను. స్తోత్రం. హల్లెలూయా. మనలో శక్తి లేదు కానీ, మనలో ఎటువంటి శక్తి అధికారం మనకు లేదు కానీ ఆయనంట శక్తి చేత మనం నింపి, ఆత్మతో నింపి, బలముతో నింపంట ఆయన నోటి మాటను మన నోట్లో పెట్టాడంట. యోహాను సువార్తలో చదవద్దు కానీ, నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి అనుగ్రహించాను, నీవు నాకు అనుగ్రహించిన మాటలు వారిలో పెట్టాను. వారు మాట్లాడుతుండగా, అధికారంతో మాట్లాడుతుండగా అద్భుతాలు జరుగుతాయి. వారు అధికారంతో మాట్లాడుతుండగా దురాత్మలు పారిపోతాయి అన్నప్పుడు ఏ అధికారం అయితే శిష్యులకు ఇచ్చాడో పేతురు, యోహాను, యాకోబులు, అపోస్తులు అందరూ కూడా ఈ అధికారాన్ని వినియోగించుకున్నారు. వారు మాట్లాడుతూ ఉండగా సాతాను పారిపోయింది, వారు మాట్లాడుతుండగా దురాత్మలు పారిపోయాయి, వారు మాట్లాడుతుండగా అద్భుతాలు జరిగినాయి. ఈ అధికారం దేవుడు అంట వారికి అనుగ్రహించాడంట. నీకు నాకు కూడా ఆయన అనుగ్రహించాడు. అందుకే మన నోటి ద్వారా ఏ మాట పడితే మాట మాట్లాడకూడదు. ఎందుకంటే మన నాలుకలో అంట ఆయన మాటలు ఉంచాడంట. నువ్వు ఏది మాట్లాడతావో అది జరుగుతుంది, నువ్వు ఏది బంధిస్తావో ఆయన బంధిస్తాడు, నువ్వు నోటితో ఏదైతే విప్పుతావో ఆయన విప్పుతాడు. నీ నోటిలో జీవ జలాన్ని పెట్టాడు ఆయన, నీ నోటినంట ఆయన మాట ఉంచాడంట. కాబట్టి నీ నాలుక ఎటువంటిదంటే అధికారం కలిగిన నాలుక.
మన నోటిలో ఆయన ఉచ్చరించే మాటలు పెట్టాడు. ఆ మాట ద్వారా శాసిస్తే చాలు అద్భుతాలు జరిగినాయంట. అయితే దేవుడు నీకేమనుగ్రహిస్తున్నాడంటే ఇది అధికారమును అనుగ్రహిస్తా ఉన్నాడు. నీ ఇంట్లో సమస్యలు ఉన్నాయా, నీ చుట్టూ సమస్యలు ఉన్నాయా, సాతాను శోధిస్తా ఉన్నాడా, ఒక్కసారి అధికారం కలిగిన నామంతో యేసు నామంలో గద్దిస్తున్నాను అని పలికితే నీవు ఇచ్చిన అధికారం ద్వారా సాతానుడు పారిపోతాడు. అద్భుతాలు మన జీవితాలు జరుగుతూ ఉంటాయి. మన నోటిలో ఆయన వాక్కును పెట్టాడు, అధికారం మన చేతికి అనుగ్రహించాడంట. స్తోత్రం హల్లెలూయా. చూడండి ఒక మాట అక్కడే రోమపత్రిక 16వ అధ్యాయము 20వ వచనంలో మన ఈ సాతానంట మన కాళ్ళ కింద చితక తొక్కించి అధికారం మనకి ఇచ్చాడంట. 16వ అధ్యాయము రోమపత్రిక 20వ వచనం, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొక్కించెను. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక. సాతానును చితక తొక్కే అధికారం మనకి ఇచ్చాడు ఆయన. ఇదిగో సమస్తమైన అధికారం మనకి ఇచ్చాడు ఆయన. ఆ అధికారాన్ని ఉపయోగించాలి. మనము ఆయన ఇచ్చిన అధికారం ప్రకారంగా మనం పలికితే, మాట్లాడితే ఎంతటి ఘనకార్యమైనా జరుగుతుందంట. స్తోత్రం హల్లెలూయా. మోషే కూడా ఎంత అధికారం దేవుడు అనుగ్రహించాడు. మోషేకి సముద్రాన్ని పాలు చేసే అధికారం ఇచ్చాడు, బండల నుంచి నీరు రప్పించే అధికారం ఇచ్చాడు, ఎన్నో అధికారాలు ప్రవక్తలకు ఆనాడు ఇచ్చాడు. ఎలీషా అందరికి కూడా దేవుడు అనేక అధికారాలు ఇచ్చాడు. వాటి మీద ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశారంట. ఇంత గొప్ప అధికారాలు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే తన ప్రజలకు ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఏమిచ్చాడంటే అధికారం ఇచ్చాడంట. స్తోత్రం హల్లెలూయా. ఆయనే సర్వాధికారి అయి ఉండి మనకి ఆయన అధికారం అనుగ్రహించాడు. ఆ అధికారాన్ని వినియోగించి ఈ రోజున గొప్ప పరిచర్యలో గాని ఆయన పనిలో గాని ఆ అధికారాన్ని ఉపయోగించాలి. మన నోటి ద్వారా ఉచ్చరించాలి అధికారాన్ని యేసు నామములో. హల్లెలూయా. సర్వాధికారి అయిన దేవుడు అటు అధికారం మనకి ఇచ్చాడు. ఒక మాట చదవండి. ఇదిగో పేతురంట ఆ అధికారంతో ఒక మాట మాట్లాడాడు. చదువు అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 40వ వచనంలో ఒక మాట ఉంది. పేతురు ఏ అధికారంతో పొందుకుని వెళ్ళాడో ఆ అధికారంతో ఒక మాటలు మాట్లాడుతూ పేతురు అందరిని వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా లెమ్మనగా కన్నులు తెరిచి పేతురు చూచి లేచి కూర్చుండు. చనిపోయిన ఆమెను పైకి లేపగలిగిన అధికారం ఎవరికి ఇచ్చాడు? దేవుడు అపోస్తులకి ఇచ్చాడు. స్తోత్రం హల్లెలూయా. స్వస్థపరిచారు, వరం బ్రతికించే అధికారము, ఇగో సాతాను మీద అధికారము, సమస్త మీద కూడా అధికారం దేవుడు అనుగ్రహించాడంట. ఎప్పుడంటే ఆయన ప్రజలకు ఆయన ఇస్తానని మాట ఇచ్చాడు కనుక ఆ మాట ప్రకారంగా అధికారం మనకి ఇచ్చాడు. ఆయన ఇచ్చిన అధికారాన్ని మనము వినియోగించి ప్రతిరోజు కూడా ఉచ్చరించాలి, యేసు నామములో పలకాలి. అలా పలికితే మన జీవితంలో కూడా ఈ అధికారము పనిచేస్తూ ఉంటది. సాతాను మీద, లోకం మీద, మనుషుల మీద, మన చుట్టూ అన్నిటి మీద కూడా అధికారము పనిచేసి మన జీవితంలో గొప్ప జయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. స్తోత్రం హల్లెలూయా. ఆయన సర్వాధికారి మనకి సమస్తాన్ని కూడా అనుగ్రహించే దేవుడు అన్నాడు. వాటిలో ఒకటి అధికారం మనకి అనుగ్రహించాడు. ఇంకో మాట చూడండి, పేతురు పత్రిక చూడండి, 2వ పేతురు పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. ఒకటి ఆయన దీవెన అనుగ్రహించాడు, రెండోది క్రియలు చేయువారైతే అధికారం అనుగ్రహించాడు. ఎల్లప్పుడూ తొట్టిల్లరు. అలాగున ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహించబడిన. స్తోత్రం హల్లెలూయా. దేని కొరకైతే యేసుక్రీస్తు లోకానికి వచ్చారో, ఆయన స్వార్థ ప్రారంభించాడో, అపోస్తులను చేసి అపోస్తుల స్వార్థ ప్రకటించాడో, సర్వలోకానికి చెప్పిన మాట ఒకే ఒక మాట, ఇదిగో ప్రతి వాడు కూడా పరలోక రాజ్యంలో చేరాలి, పరలోక రాజ్యం రావాలి అని ప్రతి ఒక్కరికి పిలుపునిచ్చాడు. ఆయన ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి అని నశించిపోయిన వారిని వెతికి రక్షించి విడిపించి కాపాడి వారికి రక్షణ బాప్తిస్మం ఇచ్చి మారు మనసు కలగజేసి ఆయన పిలిపించింది ఎక్కడంటే పరలోక రాజ్యానికి హక్కుదారులు ఇవ్వటానికి పిలిపించాడు. ప్రతి ఒక్కరూ ఆ పిలుపులో ఉన్న వారికంట దేవుడంట సమృద్ధిగా ఆ రాజ్యమును అనుగ్రహిస్తారంట. స్తోత్రం హల్లెలూయా. అనుగ్రహించడు అని ఎవడు చెప్పగలడు? ఎవడో చెప్పలేడు. విశ్వసిస్తే నమ్మితేనంట ఏ రాజ్యం కొరకైతే ఎదురు చూస్తా ఉన్నారో, ఏ రాజ్యం కొరకైతే ఆరాటపడతా ఉన్నారో, ఏ రాజ్యం కొరకైతే శ్రమ పడతా ఉన్నారో, ఏ రాజ్యం కొరకై సువార్త ప్రకటిస్తా ఉన్నారో, ఏ రాజ్యం కొరకైతే ఇంత కఠినమైన బోధలో, శ్రమలో, కన్నీటిలో ఉన్నారో, ఈ రాజ్యం కొరకైతే ఏ రాజ్యం కొరకు ఎదురు చూస్తా ఉన్నారో ఆ రాజ్యమును దేవుడు తప్పకుండా మనకంట ఆయన
అనుగ్రహిస్తాడు, సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. అందుకే అంటాడు, నా అత్తుకొచ్చు వారిని ఎంత మాత్రము త్రోసివేయను, చేర్చుకుంటాను, నా కుమారుడిగా స్వీకరిస్తాను, రక్షిస్తాను. అంతేకాదు నా రాజ్యములో అతనిని సమృద్ధిగా చేర్చుకుంటాను, నా రాజ్యాన్ని అతనికి అనుగ్రహిస్తానంట. స్తోత్రం. హల్లెలూయా. లోకములో ఎన్నైనా అనుగ్రహిస్తారు కానీ మనుషులు పరలోక రాజ్యం అనుగ్రహించేది ఒకే ఒక్కరు, ఆయన ప్రభు అయిన యేసు మాత్రం. ఎందుకనగా ఆయన అంటాడు కదా, ఈ లోక రాజ్యాలు నావి కావు, నా రాజ్యం వేరు, నా పద్ధతి వేరు, నా పరుగు వేరు, నా ఆలోచన వేరు, నా బోధ వేరు, నా రాజ్యం ఈ రాజ్యం కాదు, నాది పరలోక రాజ్యం అంటాడు ఆయన. పరలోక రాజ్యంతో రాబోతున్నప్పుడు, వేవేల దూతలతో రాబోతున్నప్పుడు, ఆయన వరుడుగా రాబోతుండగా వధువైన సంఘాన్ని ఆయన పిలుస్తా ఉన్నాడు. సమృద్ధిగా నేను మీకు నా రాజ్యాన్ని అనుగ్రహిస్తా. హల్లెలూయా. ఈ ప్రయాస, ఈ పాటలు, ఈ స్తుతి ఆరాధనలు, ఈ భక్తి దేని కొరకంటే ఆ రాజ్యంలో చేరాలని. అబ్రహాం అంటాడు, పునాదులు గల ఆ పట్టణం కొరకు నేనేం చేస్తున్నాను, ఆశతో ఎదురు చూస్తా ఉన్నా. మోషే అంటాడు, ఐగుప్తులో ఉన్న ధనము కంటే, ఐగుప్తులో ఉన్న బంగారము కంటే, ఐగుప్తు రాజు కుమారుడు అనిపించుట కంటే, ఐగుప్తు భోగాల కంటే, ఇవన్నిటికంటే క్రీస్తు నిమిత్తము నింద, శ్రమ, బాధ నాకు ఎంతో ఇష్టము, అది నాకు మేలు. ఎందుకంటే ఈ శ్రమలో, ఈ నిందలో నేను ఉండగా ఆ రాజ్యం నన్ను చేరుస్తాడు దేవుడు. ఆ రాజ్యం కొరకే నేను ఎదురు చూస్తా ఉన్నాను. మోషే కూడా సమస్తాన్ని విడిచిపెట్టి ఆ రాజ్యం కొరకు ఎదురు చూశానంట. అబ్రహాము కూడా పునాదుల పట్టణం కొరకంట ఆశతో ఎదురు చూశారంట. వాళ్ళు ఈ లోకములో పరదేశులుగా బ్రతికారంట. అంటే ఈ లోకములో శాశ్వతం కాదు, ఈ లోకం అశాశ్వతమైంది కాబట్టి ఈ లోకంలో కొంతకాలమే ఉంటాం, కానీ నిత్య రాజ్యములో నిత్యము ఆయనతో ఉంటామనే ఆశతోనంట ఆ రాజ్యము కొరకే ఎదురు చూశారంట. హల్లెలూయా. నిత్యమైన రాజ్యం ఉంది ఆ రాజు నీడలో, రాజధాని పరిపాలకుడు. నిత్యమైన రాజ్యం ఉంది నా రాజు నీడలో, రాజధాని పరిపాలకుడు. అన్నయ్యా నా మాటే వినరయ్యా, అక్కయ్యా నా పాటే కనరయ్యా. నిత్యమైన రాజ్యం ఉంది, నిత్యమైన రాజ్యం ఉంది నా రాజు నీడలో, రాజధాని పరిపాలకుడు. ఆ రాజ్యం కొరకే భక్తులందరూ కూడా పైన కట్టారు, అందులో ప్రవేశించారంట. ఎన్నో శ్రమలు పడి, ఎన్నో కష్టాలు పడి, ఎన్నో నిందలు పడి, చెరసాలలో అడుగులు వేసి కూడా ఆ రాజ్యం కొరకు ఆశపడి ఆ రాజ్యంలో చేరారంట. అయితే క్రొత్త నిబంధన భక్తులు కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను మీకు సమృద్ధిగా ఆ రాజ్యమును అనుగ్రహిస్తాను. ఈ లోకము శాశ్వతం కాదు గనక ఎంత సంపాదించినా, ఎన్ని సంఘాలు కట్టినా, ఎంత పేరు కలిగినా, ఈ లోకమంతా సంపాదించుకున్నా, ఇదిగో చివరికి ఈ లోకంలో ఉన్న అన్నిటిని విడిచిపెట్టి ఆ రాజ్యములో చేరాలి. భక్తుడు అంటాడు, నాకున్న ఆశ ఒకటే నాయనా, నిన్ను చేరాలని, నీతో ఉండాలని, నీ ఎదుట నిలవాలని, నీతో సహవాసం చేయాలని, ఆ రాజ్యములో యుగ యుగాలు నీతో ఉండాలని ఆశనైనా అని భక్తుడు పాడతాడు. భక్తుడు రాస్తాడు మాట, ప్రభువా నా పరుగు కడముట్టించానయ్యా, ఇదిగో నేను విశ్వాసాన్ని కాపాడుకున్నానయ్యా. ఎందుకు తెలుసా, ఇదిగో ఆ మహిమ రాజ్యంలో నా కొరకు జీవ కిరీటం, మహిమ కిరీటం, వాడవారిని కిరీటం నా కొరకు ఉంచావయ్యా. ఎన్నో దీవెనలు అక్కడ ఉంచావయ్యా. పరలోక రాజ్యంలో ప్రభువా నీతో ఉండాలనే ఈ పోరాటం పోరాడానయ్యా. నా పరువు కడముట్టించాను, నిత్య రాజ్యంలో చేరాలని ఆశ కలిగి ఉన్నానయ్యా అని చెప్తూ ఉంటాడు భక్తుడు. అయితే ఆ రాజ్యము కొరకే మన ప్రయాస, మన ఆలోచన, మనకున్న తృష్ణ ఏంటంటే ఆ రాజ్యం. యేసు అంటున్నాడు, నువ్వు కనుక విశ్వసిస్తే, ఆ రాజ్యం ఉందని నువ్వు నమ్మితే తప్పకుండా నిన్ను ఆ రాజ్యం నీకు అనుగ్రహిస్తాను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానములకు సమాన వారసురాలైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారాలలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాత్త దేశములో పరవాసులై పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. భక్తులందరూ కూడా, మన పితరులందరూ ఒకే ఒక్క విశ్వాసం, ఈ దేశంలో ఉన్నారు గాని వాగ్దాన దేశంలో అడుగు పెట్టే వరకంట ఆశ కలిగి, తృష్ణ కలిగి, మాకు ఒక రాజ్యం ఉంది, అది పరలోక పట్టణం ఉంది, అది యుగ యుగాలు నిలిచే రాజ్యము, శాంతి రాజ్యము, అక్కడ నెమ్మదిగా ఉంది, ఆ రాజ్యంలో ఉండాలని ఆశ కలిగంట ఎదురు చూశారు. ఆ రాజ్యంలో
చేరారు. సిలువలో దొంగ అంటాడు, యేసయ్యా ఒక దొంగ అంటాడు, నువ్వు రక్షించుకుని నన్ను రక్షించు అని అడిగితే మరొక దొంగ అంటాడు, అయ్యా నువ్వు యేసు అని నమ్ముతున్నాను, నువ్వు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని అడిగితే ఆ యేసు అంటాడు, ఇదిగో ఆ దొంగతో అంటాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు, అంటే పరలోక రాజ్యంలో ఉంటావు, నాతో పాటు యుగ యుగాలు నివసించే భాగ్యాన్ని నీకు ఇచ్చాను, నేను నీకు పరలోక రాజ్యమును సమృద్ధిగా అనుగ్రహిస్తా ఉన్నాను. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో దొంగ కూడా మారు మనసు పొంది రక్షించబడి ఉన్న పాటున పరలోక రాజ్యంలోకి అడుగు పెట్టేశాడు. స్తోత్రం. హల్లెలూయా. అంటే దొంగకే ఆయన రాజ్యాన్ని అనుగ్రహించాడంటే నువ్వు ఆయన కుమారుడు కదా, ఆయన కుమార్తెవు కదా, నీకెందుకు అనుగ్రహించడు? నీకు విశ్వాసించి విశ్వాసముతో నీవు ఉంటే నీకు తప్పకుండా ఆయన రాజ్యమును అనుగ్రహిస్తాడు. ఆయన వచ్చినప్పుడు అంటే అవేవేతో మనం సిద్ధంగా ఉంటే ఆయన మనల్ని పిలిచినప్పుడు ఆ రాజ్యంలో చేర్చుకుంటాడు. ఈ కనిపించే భూమి ఆకాశం అన్ని కూడా కాగితం చుట్టూ అగ్నిలో వేస్తానంట. ఇదిగో నూతన ఆకాశము నూతన భూమి రాబోతుంది. ఆ నూతన ఆకాశములో ఆ నూతన భూమిలో యుగ యుగాలు ఆ రాజ్యంలో సంతోషంగా ఉండాలంటే ఇదిగో ఆయన నీకు సమృద్ధిగా ఈ యొక్క రాజ్యము అనుగ్రహించాలి. అని అనుగ్రహిస్తాడు గనక విశ్వాసంతో ఆ రాజ్యము కొరకు ఎదురు చూద్దాం. స్తోత్రం. హల్లెలూయా. మరో మాట చూడండి, మరొక మాట యోహాను సువార్త 14వ అధ్యాయము 10వ వచనం నుండి, ఆయన మీకు దీవెన అనుగ్రహిస్తాడు, ఆయన మీకు అధికారం అనుగ్రహిస్తాడు, ఆయన మీకు పరలోక రాజ్యం అనుగ్రహిస్తాడు. ఇంకొకటి, నేను తండ్రిని వేడుకుందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకములో మనం జీవించాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి, పరువు కాపాడుకోవాలి, ప్రార్థనా జీవితాన్ని కాపాడుకోవాలి, భక్తిని కాపాడుకోవాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి, ప్రేమను కాపాడుకోవాలి, వాక్యాన్ని కాపాడుకోవాలి, జీవితాన్ని కాపాడుకోవాలి, భక్తిని కాపాడుకోవాలి, నీతిని కాపాడుకోవాలి అంటే ఈ శరీరంతో మన వల్ల కాదు. కానీ మన శరీరం బట్టి మనల్ని కాపాడుకోలేం. కానీ దేవుడు అంటాడు కదా, నేను మిమ్మును అనాథలుగా విడువను, మీలో ఉంటాను, మీతో ఉంటాను, అయితే నేను వెళ్ళిపోయి మీకు ఆత్మ పంపిస్తాను, ఆ ఆత్మ మీతో ఉంటది, మీలో ఉంటది, సత్య స్వరూపపు ఆత్మ మీకు నేను అనుగ్రహిస్తాను. హల్లెలూయా. ఎవరైతే పరిశుద్ధాత్మ చేత నింపబడతారో ఆత్మ పూర్ణులై ఉండుడి అంటాడు పౌలు. ఆత్మ పూర్ణతతో ఎవరైతే ఉంటారో, పరిశుద్ధాత్మ విషయం ఎవరైతే పొందుకుంటారో వారు భక్తిని కాపాడుకుంటారు, నీతిని కాపాడుకుంటారు. ఈ పరిశుద్ధాత్మ ఎవరికి అనుగ్రహించబడిందో వారంట వారి జీవితాల్లో ఎన్ని శ్రమలైనా, కష్టాలైనా, శోధనలైనా దేవుని ఆత్మతో ఉన్నారు కనుక వారు దేవుని ఆత్మతో నింపబడి దేవుని చిత్తాన్ని చేసేవారిగా ఉంటారు. అక్కడే ఉంటది, ఇదిగో దేవుని ఆత్మ వారికి అనుగ్రహించబడినప్పుడు వారు సర్వసత్యములోకి నడిపించబడతారు. ఆ సర్వసత్యములో నడిపించబడిన తర్వాత దేనికి కూడా వెనకకు చూడరు. లోకమని, పాపమని, లోకమునవని, ఆశలని, అక్కర్లని, కోరికలని మనుషులు చూసినట్లుగా చూడరు. గాని లోకాన్ని విడిచిపెట్టి, సమస్తాన్ని కూడా విడిచిపెట్టి దేవుని వెంబడిస్తూ అంట దేవుని కొరకు సాక్షులై ఉంటారంట. అందుకే అపోస్తలుల 1వ అధ్యాయము 8వ వచనం ఉంటది, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. ఆ శక్తి మిమ్మల్ని ఏం చేస్తుందంటే యోదయ, సమరయ, గలిలయ ప్రాంతాలలో శక్తివంతులుగా చేసి నాకు సాక్షులుగా నింపుద్ది. చదవన్నమాట. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి నొందుదురు గనుక యెరూషలేములోను యూదయ, సమరయ దేశమంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందని వారితో చెప్పాను. స్తోత్రం. హల్లెలూయా. యెరూషలేములో సాక్షులుగా ఉంటారు, యూదయలో సాక్షులుగా ఉంటారు, సమరయలో సాక్షులుగా ఉంటారు. అంటే అర్థం ఏంటంటే యెరూషలేము అంటే దేవుని సంఘములో సాక్షులుగా ఉంటారు. ఇదిగో యూదయ అంటే పట్టణాలలో కూడా సాక్షులుగా ఉంటావు. ఇదిగో సమరయ అంటే పల్లెటూరులో కూడా నువ్వు సాక్షులుగా ఉంటావు. సంఘములో, పట్టణాలలో, పల్లెటూరులలో ప్రతి చోట సాక్షులుగా ఉండే శక్తి ఎవరిచ్చారంటే పరిశుద్ధాత్మ శక్తి ఉంటుందంటే. పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు సర్వసత్యంలోకి వస్తాడు. ఆత్మపూర్ణులుగా ఉన్నవాడు దేవుని యొక్క చిత్తాన్ని చేస్తాడు, దేవునికి త్వరగా లోబడతాడు, దేవుని కార్యాలను జయిస్తాడు. ఆత్మ లేనివాడు నా వాడు కాడు అన్నాడు దేవుడు. కాబట్టి పరిశుద్ధాత్మ అంట అనుగ్రహిస్తాడు. అదే యోహాను సువార్తలో ఉంటది, ఎవరైతే నా యందు విశ్వాసంతో అడుగుతారో తన్ను అడుగు వారందరికీ పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాను. ఇది ఒక వరం అన్నమాట. ఎప్పుడైతే మారు మనసు పొందామో
రక్షించబడగలిగామో, ఎప్పుడైతే ఈ యొక్క రక్షించబడిన వారికి పరిశుద్ధాత్మ ఒక వరముగా దిగి వచ్చింది. ఎవరైతే అడుగుతున్నారో వారి పరిశుద్ధాత్మ అనుగ్రహించబడుతుంది. ఈ పరిశుద్ధాత్మను మనల్ని ఏం చేస్తానంటే బలపరుస్తాడు. ఈ పరిశుద్ధాత్మను నిలబెడతాడు. ఈ పరిశుద్ధాత్మను మనం నిలబెట్టి సాక్షిగా వాడుకుంటాడు. సాక్ష్యం చెప్పడానికి ధైర్యాన్ని కలగజేస్తాడు. అంతేకాదు అనేక వరాలతో నింపుతాడు. ఈ పరిశుద్ధాత్ముడు సర్వశక్తిలో నడిపిస్తాడు. ఈ పరిశుద్ధాత్ముడు ధైర్యాన్ని కలగజేస్తాడు. ఈ పరిశుద్ధాత్ముడు పాపాన్ని ఒప్పింపజేస్తాడు. ఈ పరిశుద్ధాత్ముడు సత్యాన్ని బోధిస్తాడు. ఈ పరిశుద్ధాత్మలో ఉండి అందరితో సమాధానం కలిగి ఉండినట్లుగా నడిపిస్తాడు. హల్లెలూయా. ఈ రోజున పరిశుద్ధాత్మ పొందుకున్న వారి తీరు వేరుగా ఉంటుంది. పరిశుద్ధాత్మ లేని వారి తీరు వేరుగా ఉంటుంది. వారి మాటలు మీరు గమనించండి. పరిశుద్ధాత్మ లేని వాడి మాటలు ఎలా ఉంటాయంటే శరీరానుసారంగా ఉంటాయి. వారి ప్రేమలో, వారి మాటలో, వారి ఆలోచనలు అన్ని కూడా వ్యతిరేకంగా ఉంటాయి. కానీ దేవుని ఆత్మ పొందుకున్నప్పుడు దేవుని ఆత్మ వారిని శక్తివంతులుగా మార్చేస్తా ఉంటుంది. చూడని ఒక మాట నేను చెప్పి ముగించిపోతున్నా. పరిశుద్ధాత్మ లేనప్పుడు పేతురు అన్నాడు, యేసయ్య నాకు తెలియదు, యేసు నాకు ఎవరో తెలియదు, ఆయన కార్యాలు నాకు తెలియవు అని దూరంగా పారిపోయాడు. కానీ పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ఆ 11 మందిలో నిలబడంట దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించి విన్న వాటిని కన్న వాటిని మేము చెప్పకుండా ఉండలేము అని దేవుని కొరకంట సజీవ యాగంగా నిలబడి చావటానికి కూడా పేతురు నిలబడి ధైర్యంగా బోధించిన వాక్యం ఎక్కడిది శక్తి అంటే పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మ శక్తి. నువ్వు సాక్ష్యం చెప్పాలంటే పరిశుద్ధాత్మ నీకు కావాలి. ఒక పాట పాడాలంటే పరిశుద్ధాత్మ నీకు కావాలి. వాక్యం బోధించాలంటే పరిశుద్ధాత్మ నీకు కావాలి. దేవుని కార్యాలు జరగాలంటే పరిశుద్ధాత్మ నీకు కావాలి. పరిశుద్ధాత్మ కొరకు నువ్వు ప్రార్థన చేస్తే ఆయన అంటాడు, ఎవరైతే అడుగుతారో వారికి నా ఆత్మను అనుగ్రహిస్తాను. స్తోత్రం. అనుగ్రహించే దేవుడు. ఆయన అనుగ్రహించడు అని ఎవరు చెప్పగలడు? ఎవరు చెప్పలేడు. ఆయన ఇది ఇవ్వలేడండి, ఆయన చేయలేడండి, ఆయన అనుగ్రహించడం ఎవరు చెప్పలేడంట. అయితే ఆయన అడిగితేనంట, ఒకటి ఆయన దీవెన అనుగ్రహిస్తాడు, 2 ఆయన నీకు అనేకమైన అధికారములు అనుగ్రహిస్తాడు, ఇదిగో ఆయన నీకు నిత్య రాజ్యమును అనుగ్రహిస్తాడు, ఆయన నీకు ఇదిగో దేవుని పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి, మిమ్మల్ని ముగిస్తా ఉన్నాను. దేవుడు అనుగ్రహించాలంటే నీవు ఆయన తట్టు తిరిగి ఉపవాసించి కన్నీరు కార్చి ఆయన తట్టు తిరిగితేనంట ఆయన మన తట్టు తిరిగి సమస్తమును ఆయన దీవెనగా అనుగ్రహిస్తానంట. అటు కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. దేవుడే మనల్ని నడిపించినట్లుగా, దేవుడు మన బలపరిచినట్లుగా, దేవా మా జీవితాలను ఆయన నీ యొక్క అధికారాన్ని అనుగ్రహించును ఆయన. అయా దీవెని మాకు అనుగ్రహించుకున్నావా, నీ రాజ్యం మాకు అనుగ్రహించును ఆయన. అయా తండ్రి నీ ఆత్మను మాకు అనుగ్రహించును ఆయన, అధికారం మాకు అనుగ్రహించుకున్నావా అని ఎంతో విన్నాం కదా. ఆయన అనుగ్రహించే దేవుడు ఉన్నాడు. మనం ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దేవాన్ని కొందనాలు నాయన. స్తోత్రాలు ప్రభువా. జీవాధిపతి మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా ప్రభు, దేవాన్ని ప్రజలు నాయన తట్టు తిరిగినప్పుడు నాయన వారు ఉపవసించి కన్నీరు కార్చిన ఆయన నీ తట్టు తిరిగినప్పుడు తండ్రి నా జనులకి ఎన్నడూ సిగ్గుపడని ప్రభు నాయన వారి పట్ల కార్యాలు చేస్తూ ప్రభు నాయన వారికి దీవెన అనుగ్రహించావు నాయన. అయ్యా నువ్వు అనుగ్రహించే దేవుడు నాయన. ఎవరికి ఏది కావాలో అనుగ్రహించే దేవుడు అయ్యా. అది ఆరోగ్యమైన, అది జ్ఞానమైన, అది బలమైన, అది ఐశ్వర్యమైన, అది తెలివైన, అది ఉద్యోగమైన, అది వ్యాపారమైన, సమస్త సమృద్ధి అయిన ప్రభు, క్షేమమైన, కృపైన ప్రభు, సమస్తాన్ని అనుగ్రహించే దేవుడు నువ్వు నాయన. అయ్యా నువ్వు సర్వాధికారి ప్రభు, నీ కొందనాలయ్యా. నీ చేతిలో సమస్తం ఉన్నాయి ప్రభు, నీ కొందనాలైనా. సమస్త దీవెనలు ప్రభు నీ చేతిలోనైనా అయ్యా గుప్తములై ఉన్నాయి ప్రభు. నువ్వు సమస్తాన్ని చేసిన దేవుడు, నీ వాక్కు ద్వారా సమస్తాన్ని కలిగించిన దేవుడు నాయన ప్రభు. ఎవరైతే నీ సంధికి వచ్చిన ఆయన అడుగుతున్నారో ప్రభు, వారికి ఏదైతే కావాలో అవి వారికి అనుగ్రహించండి నాయన. సహాయం చేయ ప్రభు. అయ్యా తండ్రి నీ నామం పేరుట ఏదైతే అడుగుతున్నారో ప్రభు వారికి నీ నా నామం పేరు అడిగిన ప్రతి ఒక్కరికి నేను అనుగ్రహిస్తానన్నావు ప్రభు. నీ కొందనాలయ్యా. ఎవరు ఏ స్థితిలో ఉన్నారో, కష్టములో వచ్చిన, నష్టములో వచ్చిన, వ్యాధితో వచ్చిన, బాధలో వచ్చిన, కన్నీటిలో వచ్చిన ప్రభు వారికి ఏది కావాలో నాయన అనుగ్రహించండి, దర్శించండి, బలపరచండి. నీ కృప దయచేయండి నాయన. సహాయం చేయ ప్రభు. నీ కొందనాలయ్యా. ప్రత్యేకమైన నీ కృప మాకు తోడుగా ఉంచి ఇంతవరకు నడిపించారు నాయన. మా జీవితంలో ప్రభు నీ కృప కనిపెడుతున్న ప్రభు, నీ కృప అనుగ్రహించి బలమైన కార్యం జరిగించి మీరు సాక్షులుగా నిలిపి బలపరిచి నడిపించమని, నీ కృపాన్ని సన్నిధి మాకు తోడుగా ఉంచి గొప్ప కార్యాల పట్ల జరిగించి మహిమ పొందమని యేసుక్రీస్తు దివ్యనామములో ప్రార్థన చేసి కూర్చున్నాము తండ్రి. మా తండ్రి యొక్క ప్రేమయు, కుమార కృపయు, పరిశుద్ధాత్మ ఆదరణ సహవాసం మనకును సకల పరిశుద్ధులకు సదాకాలం తోడి ఉండి నడిపించునుగాక. ఆమేన్.